Take a seat, gentlemen. Congratulations on the job well done. Hold on all calls. Don't disturb. Hold on all the calls. ఇప్పుడు మనం వేసిన మాస్టర్ ప్లాన్ లో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. దేశంలో అల్లకల్లోలం సృష్టించి మనం పట్టుబడకుండా వెళ్లిపోవాలి. మనకి ఏ అంతరాయం కలగకుండా బయటపడడానికి బందీలను చివరిదాకా మనతోనే తీసుకువెళ్ళాలి. మన కార్యకలాపాలు పోలీసులకు తెలుస్తున్నాయని నాకు అనుమానంగా ఉంది. నో స్మోకింగ్ హియర్ ప్లీజ్. ఇదే ఆరెంజెడ్ గుర్తు. ఈ కంపెనీ ముసుగులో ఆయుధాలు తయారు చేసి అమ్ముతున్నారని నాకు తెలిసింది. మనకి ఆయుధాలు సప్లై చేయమని నేను వాళ్ళతో మాట్లాడాను. కోబ్రా, రేపు 10:30కి నువ్వు వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్ళు గనక ఎక్కువ ధర అడిగితే అక్కడే వాళ్ళని చంపేసి ఆయుధాలు తీసుకునే హెడ్ ఆఫీసుకి రా. పోలీసుల కంటపడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేయ. డబ్బు, ఐ మీన్ మనీ. ఇది చాలు, ఇంకా కావాలి. ఓహో, నీకింకా ఎక్కువ కావాలా? హలో హలో, ఏం జరుగుతుందో వెంటనే తెలియజేయండి. ఓవర్. Good morning. I am very sorry, gentlemen. I have very little time for you. Please. రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలు, మారణకాండ గురించి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? తగిన చర్యలే తీసుకుంటుంది. Yes, next. మీరు చెప్పేదంతా ప్రకటనల వరకే పరిమితం అయిపోతుంది. ఇది చాలు సార్. రాష్ట్రంలో రోజు రోజుకి మారణకాండ పెరిగిపోతుంది. దేశాన్ని అమ్మేసే మారణాయుధ వ్యాపారులు, ప్రముఖ వ్యక్తుల కిడ్నాప్లు, మానభంగాలు, మత ఘర్షణలు ఇంత జరుగుతున్నా మీ పోలీసు వ్యవస్థ కళ్ళు చెవులు మూసుకుని కూర్చోవడం వెరీ సాడ్. ప్రజలు స్వేచ్ఛగా బ్రతికే వ్యవస్థను కోరుతున్నారు సార్. అందుకే మేం చేయవలసింది మేము చేస్తున్నాం. ఒక్క నిమిషం సార్. ఈ జరుగుతున్న ఘోరాలన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉందనిపిస్తోంది. వీటన్నిటి వెనుక కొన్ని స్వార్థ శక్తుల కుట్ర బలీయంగా ఉందని అనుమానం. మీ ఆవేశం కరెక్ట్ అయినా ఐఎమ్ సారీ టు సే మీరు ఊహిస్తున్నంత అరాచక పరిస్థితులు లేవు. ఎందుకు లేవు సార్? రోజు ఏ పేపర్లో చూసినా ఈ అరాచక పరిస్థితులేగా. దానికి మా డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటూనే ఉందిగా. జరుగుతున్న ఈ అమానుష్య చర్యలకు ఉన్నత స్థానంలో ఉన్న మీ డిపార్ట్మెంట్ వ్యక్తుల ప్రోత్సాహం కూడా ఉందని మాకు అందిన ఇన్ఫర్మేషన్. That's enough, gentlemen.
దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు మీ దగ్గర ఏమైనా ఉంటే వ్రాతపూర్వకంగా మా డిపార్ట్మెంట్ కు తెలియచేయండి. మేము తగు చర్యలు తీసుకుంటాం. అంతేకాని పౌర వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రకటనలు మాత్రం చేయవద్దు. దట్స్ నాట్ గుడ్ ఫర్ ది కంట్రీ. ఏది ఏమైనా మా ప్రయత్నం మేము చేస్తాం. ప్రయత్నం చాలా సార్, ఫలితం చూపించండి. ఓకే. గుడ్ మార్నింగ్ పాపా. గుడ్ మార్నింగ్ పద్మిని. ఎక్కడికి బయలుదేరా? ర్యాలీ కార్లని ట్రయల్స్ కోసం ట్రాక్ కి తీసుకెళ్తున్నా. జాగ్రత్త పద్మిని. నువ్వు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం నాకేమాత్రం ఇష్టం లేదు. అయినా ఇది ఆడవాళ్లు పాల్గొనే ర్యాలీ కాదు. కమాన్ పాపా, ఇది మహిళా యుగం. స్త్రీ స్వేచ్ఛ సమానత్వం గురించి వినలేదు? ప్రపంచాన్ని గడవలాడుతుంది. ఆ విషయం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నన్నే నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. అందుకే నీ విషయంలో నేనేం వరీ కాను. పాపా, నన్ను ఈ ర్యాలీలో గెలవకుండా ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు ఈ ర్యాలీకి చీఫ్ గెస్ట్. నువ్వే నీ చేతులతో విన్నర్స్ కప్ నాకు ఇవ్వబోతున్నావు. ఓకే ఓకే, బాయ్. గెట్ మీ రావ్. మిస్టర్ రావ్, ఆ న్యూస్ రిపోర్టర్ సుధాకర్ గురించి పూర్తి వివరాలు కావాలి ఇమీడియట్లీ. ఓకే. చైతన్య, చైతన్య, దిగవయ్యా స్పీడ్ కింగ్. సరే గాని ఈ రూట్స్ ర్యాలీ గురించి మన గురించి నీ పేపర్లో రాసావా? సర్లే, రాస్తారులేండి. సర్లే ఏంటి? అమితాబ్ బచ్చన్ అయినా సరే తన కార్ రిపేర్కి వస్తే నా గరాజ్కి రావాల్సిందే. అవును, వస్తారండి. అసలు విషయం తెలుసా? నీకు ఈ అవకాశం వచ్చింది ఈ గ్రేట్ ఫ్రెండ్ సుధాకర్ వాళ్ళని మర్చిపోతున్నావు. అయితే ఏంటంట? శిలా విగ్రహం కట్టించా? అంత పని చేయదు. నీకో విషయం తెలుసా? ఈ ర్యాలీ మద్రాస్ తీరం నుంచి బయలుదేరి గోవా తీరం వరకు వెళ్తుంది. ఐ మీన్ కోస్ట్ టు కోస్ట్. నిజంగా? ఇంకో విషయం, మొన్న జరిగిన దారి దోపిడీలు, బ్యాంక్ లూటీలు, ట్రైన్ రాబరీలు ఇవన్నీ జరిగిన రూట్ లోనే ఈ ర్యాలీ వెళ్తుంది. పేపర్లో చదవలా? నాకెందుకురా, నువ్వు జర్నలిస్ట్ కదా, నీకు అవసరం. అలా ఒప్పుకో. నేను చేసే ఇన్వెస్టిగేషన్ అల్లాటప్పది కాదురా, గ్రేట్ వన్, జస్ట్ ఓన్లీ వన్. ఇంకా ఒకే ఒక క్లూ దొరకాలి. అది గాని దొరికిందో తస్సదియ్య ఈ సుధాకర్ మరో రామోజీ రావే. కానీ వచ్చిందల్లా ఒక్కటే చిక్కురా, దొరికితే చంపేస్తారు. ధైర్య సాహసే లక్ష్మి. మనం ముందుకు వెళ్ళాలి గాని వెనక్కి తిరిగి చూడకూడదు. ఇలా భయపడుతూ కూర్చుంటే ఏమీ జరగదు. నన్ను చూడు, 60, 70, 90, 120 ఎంత స్పీడ్ అయినా సరే నో భయం, నో చావు. ఓకే, పద. ఏ మిస్టర్, ఏదో గొప్ప మెకానిక్ రుట్టు భుజాలు ఎగరేసుకుంటున్నావు. చూడు నువ్వు చేసిన దిక్కు మళ్ళీ రిపేరు. ఏమైంది? ఏమైందా? టిక్కు టిక్కుమంటూ డబ్బాలా కొట్టుకుంటుంది. మెకానిక్ అట మెకానిక్. నీకన్నా ఏ క్లీనర్ అయినా బాగా చేసుంటేవాడు. ఆ పొగరు కొంచెం తగ్గించి నీకేమైనా కంప్లైంట్స్ ఉంటే రూట్స్ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ చేసుకో. మొహం చూడు, కలికాలం. ఆ పాతకాలం ఆడవాళ్లే బెటర్ రా. వంటింటి కుందేలా పడుండేవాళ్ళు. ఏంటట ఆడాళ్ళంటే అంత లోకున్నారా నీకు? దమ్ముంటే ఇక్కడే ఇప్పుడే నాతో కారు నడుపు. ఇటు ఆటో తేలిపోతుంది. నీతోనా? ఎస్, దమ్ముందా? వయసే తొలి వసంతాలాడు వాళ్ళు పొద్దుల్లో, సొగసే చలి సరాగాలాడు సందె ముద్దుల్లో, మనసే ఒక సవాలైపోయే మల్లె మొక్కల్లో, పిలుపే తొలి పిడేలైపోయే పిల్ల సిగ్గుల్లో, మన కొద్ది వాయిదాలు పరువాలు జీవితాలు, చాల విడిచావా లేదు ఛాన్సు. వయసే తొలి వసంతాలాడు వాళ్ళు పొద్దుల్లో, సొగసే చలి సరాగాలాడు సందె ముద్దుల్లో.
వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో సొగసే చలి సరాగాలాడు సందె ముద్దుల్లో సరసంలో కులాసాలు చేసే శృంగారాల పురుషులం సమరంలో భరోసాలు చూపే ఝాన్సీ రాణి గురుతులం మానండి యురేకాలు మాటల్లో మజాకాలు ఎదిరిస్తాం తడాకాలు ఎగరేస్తాం పతాకాలు యుగం మారింది జగం మారాలి జనగణ మనల్లో వయసే తొలి వసంతాలాడు వాలు పొద్దుల్లో సొగసే చలి సరాగాలాడు సంధ్య ముద్దుల్లో మనసే ఒక సవాలైపోయే మల్లె మొగ్గల్లో పిలుపే తొలి పిడేలైపోయే పిల్ల సిగ్గుల్లో మన కొద్ది వాయిదాలు పరువాలే జీవితాలు నీ అపరాధ పరిశోధన పడలేక వస్తున్నాను. నేను ఎప్పుడైతే కావబంగానో అప్పుడే తెలుసురా. ఐ క్యాన్. వెంకీ నువ్వు ఆ ట్యాక్సీ దగ్గర కాదా? Palace 27391. From the state government side, we try to tackle the situation and book the culprits. అసలు ఈ దౌర్జన్యాలకు కారణం ఒకే ఒక గ్యాంగ్ అనిపిస్తుంది. వాళ్ళు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దౌర్జన్యకాండ జరుగుతున్నందువల్ల సెంట్రల్ సహకారం కోరాం. వాళ్ళని పట్టుకోవడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. అందుకే సలహాదారునిగా మిమ్మల్ని అపాయింట్ చేశారు. ఇది ఒక వ్యక్తితో జరిగే పని కాదు. అందరూ సిన్సియర్ గా పనిచేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం. సార్, ఈ టెర్రరిస్టులను పట్టుకునేది మిమ్మల్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు కదా, దీన్ని ఎలా సాధించాలనుకుంటున్నారు? నేను ఆర్మీకి చెందినవాడిని. నేను మాట్లాడి చేసి చూపిస్తాను. ఈ టెర్రరిస్టుల వెనుక విదేశీ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? నో కామెంట్స్. పోస్టల్ వ్యాన్ దోపిడీపై నో కామెంట్స్. ఇందులో మీరు సక్సెస్ కాగలరా? నో కామెంట్స్. సార్, వాళ్ళ హింసాకాండ ఆపడానికి మీరేం చేయబోతున్నారు? మనలో ఒకరి ప్రాణం ఖరీదు, వాళ్ళలో ఇద్దరి చావుకి పునాది.
హలో సుధాకర్ ప్లీజ్ 1 minute ప్లీజ్. నువ్వెవరో మాకు తెలుసు. ఏ ఘోరం జరగకూడదని నువ్వు అనుకుంటే వెంటనే ఫోటోలు మాకు ఇచ్చేయి. ఎవరు నువ్వు? ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు బతకాలనుకుంటున్నావా లేక చావాలనుకుంటున్నావా ఆలోచించుకో. గెట్ లాస్ట్. నువ్వు మా నుంచి తప్పించుకోలేవు. నిన్ను నీడలా వెంటాడుతూనే ఉంటావు. అసలు ఏమిటి నువ్వు మాట్లాడేది? మరొక ఫోన్ పెట్టే. ఇడియట్. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ చేస్తాను. నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నువ్వు అక్కడే ఉండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే, నాకు ఒక చిన్న పని ఉంది. నువ్వు వచ్చేలాగా నేను బయటకు వెళ్ళి వచ్చేస్తాను. తొందరగా రా. ఏరు వీళ్ళంతా? అందరు వెళ్ళిపోయారు. సరే, నువ్వు ఇక్కడే ఉండు. సరే. సుధాకర్ వస్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పు. చాలేదు. చూడండి, సుధాకర్ గారు వస్తాడు, ఉండమని చెప్పండి. ఈలోగా నేను కొంచెం క్వార్టర్ వేసుకొస్తా. ఇదిగా మర్చిపోకుండా చెప్పు. చైతన్య! 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 వాడు ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటాడు. వెతకండి. ఏం జరిగిందిరా? సుధా, నీకేమైందిరా? సుధా, ఎవరా వాళ్ళు? ర్యాలీ కాదు, చెప్పు. 505 TST 652 GDE 415. వాళ్ళంతా చూడరా. సుధా, సుధా, బాస్టర్డ్స్, దమ్ముంటే నన్ను కాదండ్రా. కమ్ ఆన్.
మరియు తీవ్రవాద గ్రూపుకు చెందిన వ్యక్తి. వీరి హత్యలతో పట్టణమంతా అట్టుడికిపోయింది. ఈ హత్యలతో సంబంధముందన్న కారణంగా సుధాకర్ ఫ్రెండ్ చైతన్యను అరెస్ట్ చేశారు. ఇతను ప్రముఖ రూట్స్ ర్యాలీ కంపెనీ చీఫ్ మెకానిక్. హత్యాస్థలంలో దొరికిన సాక్ష్యాధారాల వలన చైతన్యకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడమైనది. దీన్ని గురించి రూట్స్ కంపెనీ ప్రతినిధి నిరసన వ్యక్తం చేశారు. అయినా కోస్ట్ టు కోస్ట్ ర్యాలీ అనుకున్న తేదీ ప్రకారం ప్రారంభమవుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రామ్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మన రూట్స్ కంపెనీ ర్యాలీ కోస్ట్ టు కోస్ట్, ఐ మీన్ మద్రాస్ తీరం నుంచి గోవా తీరం వరకు ర్యాలీ కండక్ట్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ రోజు మనం కండక్ట్ చేస్తున్న ఈ పోటీ భవిష్యత్తులో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని నా నమ్మకం. కాకపోతే ది రూట్ ఆఫ్ ది ర్యాలీ ఈజ్ వెరీ డేంజరస్. జనసంచారం లేని అడవులు అరణ్యాల గుండా ర్యాలీ వెళ్లడం వల్ల ఈ పోటీలో పాల్గొనే యువతకు ఏవైనా ఆటంకాలు ఇబ్బందులు కలగవచ్చు. అఫ్ కోర్స్ ఐ మేడ్ అరేంజ్మెంట్స్. అందువల్ల కూడా ఒక రిపేర్ ట్రక్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎనీవే, ఈ పోటీలో పాల్గొనడానికి కావాల్సిన అర్హతలు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మీ ముందున్న ఫైల్స్ లో ఉన్నాయి. అసలు ఈ మొత్తం ర్యాలీలో స్టాపింగ్ పాయింట్ ఒకే ఒక్క చోట, దట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 1. అక్కడ మన ప్రతినిధులు పోటీలో పాల్గొనే వాళ్ళందరినీ కలుసుకుని స్కోర్ వివరాలు చెబుతారు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ జనార్దన్. ఈ ర్యాలీలో పాల్గొనే కార్లన్నీ చైతన్య గ్యారేజ్ లో సర్వీస్ చేస్తుండడం వల్ల ఏదైనా అవాంతరాలు ఏర్పడితే మనకే ప్రాబ్లమ్స్ రావు కదా? నో ప్రాబ్లం. పోలీసు వాళ్ళతో నేను అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. ఈ పాటికే ర్యాలీ కార్లన్నీ ఎస్కార్ట్స్ తో మన కంపెనీకి చేరే ఉంటాయి. పైగా ర్యాలీ చివరిలో రిటైర్డ్ మేజర్ జనరల్ మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనబోతున్నారు. సో ఈ ర్యాలీ సవ్యంగా సాగిపోతుందని హామీ ఇస్తున్నారు. నాకు కావాల్సిన సాక్ష్యాలన్నీ ఆ కారులోనే ఉన్నాయి. బాస్, మన గ్యారేజ్ నుంచి ర్యాలీ కార్లు అన్ని తీసుకెళ్లిపోయారు. టైం ఏం, త్వరగా వెళ్ళు. అయిపోయింది, ఒక్క నిమిషం. ఇక్కడ నుంచి నేను తప్పించుకోవాలి. నీకెవరన్నా తెలుసా? నాకు తెలీదు, కానీ మన సుధాకర్ అప్పుడప్పుడు రౌడీల ఆచూకీ కోసం సెయిలర్స్ వార్ లో ఎవరినో కలుసుకుంటూ ఉండేవాడు. అతని పేరు జోసఫ్. ఆ విషయం నేను చూసుకుంటా. చైతన్య జైల్లో ఉన్నాడని అజాగ్రత్తగా ఉండద్దు. అతను ఒక్కంట కనిపెట్టండి. ఆ ఫోటోలు అతను ఎక్కడ దాచాడో కనిపెట్టి నాశనం చేయండి. ఈసారి కూడా ఫెయిల్ అయ్యారు, మన ప్లాన్ అంతా తల్లకిందులవుతుంది. ఓకే సార్. టేక్ కేర్. సార్, ఇక్కడ జోసెఫ్ ఎవరు? అతనే. హలో, సుధాకర్ ఫ్రెండ్ జోసెఫ్ మీరేనా? నేను సుధాకర్ ఫ్రెండ్నే. అతిగా వాకు విషయం ఏంటో చెప్పు. ఏం లేదు, మా ఫ్రెండ్ ఒకడు జైల్లో ఉన్నాడు. చాలా ముఖ్యమైన విషయం. తాగుబోతు గోల్కొండ మీ ఫ్రెండ్ చైతన్యను జైలు నుంచి తప్పించాలి, అంతేగా? ఓ, మా పేరు, ఊరు, విషయాలని తెలుసు అన్నమాట. మరి ఇంకేం చెప్పు. ముందు ఎక్కడి నుంచి వెళ్ళు. మర్చిపో. వస్తా. సార్, నేను జాన్ మాట్లాడుతున్నా. ఇంతకాలం ఆ జర్నలిస్ట్ సుధాకర్కి మన విషయాలని చెప్తున్నది ఎవరో కాదు, ఆ జోసెఫ్ గడే. సార్, ఆ తాగుబోతు గోల్కొండగాడు నా దగ్గరికి వచ్చాడు. వాడు నన్నే జోసెఫ్ అనుకుంటున్నాడు. చైతన్యను జైలు నుంచి తప్పించాలట. ఆ చైతన్య చాలా డేంజరస్ ఫెలో. పైగా వాడి దగ్గర మన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. కాబట్టి వాడిని జైలు నుంచి తప్పించి సింపుల్ గా చంపేయండ్రా. ఏమిట్రా ఇడియట్స్. ఓ, ప్లీజ్ కమ్. ఏమిటి సార్, ఫోన్ లో ఎవరినో చెడామడా తిట్టేస్తున్నారు. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్. ఎవరు ఏమిటో తెలీదు, రోజు ఇదే ప్రాబ్లం. అదేమిటి సార్, ఇది డిపార్ట్మెంటల్ ఫోను. ఈ నంబర్ టెలిఫోన్ డైరెక్టర్ లో ఉండదు. బయట వాళ్ళు మీకెలా ఫోన్ చేయగలుగుతారు? సంథింగ్ రాంగ్. ఓ నో, అది నా కోసం వచ్చిన ఫోన్ కాల్ కాదు, ఎవడో పొరపాటున. ఐ సీ. సార్, ఆ ఆరెంజెడ్ వ్యాన్ హైజాక్ గురించి మనకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వెల్, కానీ పూర్తిగా దొరకలేదు. ఏదో దాని గురించి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మొన్న అరెస్ట్ అయ్యాడే, వాడి విషయం ఏమన్నా? యు మీన్ చైతన్య? ఎస్ సార్. వాడి ద్వారా మనకేమైనా క్లూ దొరికిందా సార్? అది లాగడానికి ట్రై చేస్తున్నాను. ఎనీవే, ఎలాగో రూట్స్ ర్యాలీ కాంపిటీషన్ లో చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవడానికి
గోవా వెళ్తున్నాను. ఈ ర్యాలీకి ఆ ఆయుధాల డీలర్ కి ఏదో లింక్ ఉందని నాకెందుకు అనుమానంగా ఉంది. ఐసి సార్, మీ అమ్మాయి కూడా ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటాను. పాప కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందా? తప్పుతుందా? ఏం చెప్పినా వింటలేదు. ఈ కాలం ఆడపిల్లల సంగతి తెలిసిందే కదా. కాదు కూడదు అంటే పోరాటాలు, హక్కులు, ఆవేశాలు. అందరిళ్లలోనూ అలాగే ఉంది సార్. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత తానిష్టం. హలో, ఐ హావ్ టోల్డ్ యూ గాట్ అ రాంగ్ నంబర్. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఈ నెంబర్కి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా ట్యాప్ చేసేట్టు పెట్టండి. మీరెవరు సార్? ఐఎమ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజే ప్రభాకర్. రేపు రాత్రి 10ంటికి నీళ్ల ట్యాంకర్ ఏర్పాటు చేశాం. దాంట్లో ఎలాగైనా తప్పించుకో. ఊరు బయట బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం. నీళ్ల ట్యాంకర్ వస్తుంది, గేట్ ఓపెన్ చేయండి. కానిస్టేబుల్ గారు, ఏంటయ్యా? ట్యాప్ చెడిపోయింది. మీ వాళ్ళు పిలిపించి బకెట్ తో నీళ్ళు తీసుకెళ్ళమని చెప్పండి. రోజు నీతో ఉండే భాగవతంగా. ట్యాంకర్ వచ్చింది, నీళ్ళు తెచ్చుకోండి. పదండి. పదవయ్యా. ఏమిటయ్యా? ఏం లేదు సార్, ఎక్కండి సార్.
హలో మిస్టర్ చైతన్య. ఇచ్చుడు టైం బాంబ్ సరిగ్గా ఇది 3 నిమిషాల్లో పేలబోతుంది. ఈ లోపల నీ ప్రాణం పోవటం ఖాయం. ఇది మన ఇద్దరి మధ్య ఉండే ఫెయిర్ డే. సో నీ అదృష్టాన్ని చూసుకో. కమ్ ఆన్. Kawabanga. సార్, చైతన్య తప్పించుకుపోయిన నీళ్ల ట్యాంకు బ్రిడ్జి దగ్గర పేలిపోయింది. ట్యాంకర్ లోపల ఉన్న శవం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. అతనే చైతన్య అయి ఉంటాడు. అతనికి సహాయం చేసిన ఖైదీలను ఇంట్రాగేట్ చేస్తున్నాం సార్. సార్, చైతన్య చనిపోయాడు కదా, ఫైల్ క్లోజ్ చేయమంటారా? ఆ ఫైల్ క్రైమ్ బ్రాంచ్ పంపిస్తే వాళ్లే చూసుకుంటారు. మళ్ళీ ఇలాంటి పొరపాటు మన జైల్లో జరగకుండా జాగ్రత్తగా ఉండండి. అండర్స్టాండ్? ఎస్ సార్. మీ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయని నాకు తెలిసింది. పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టిలో చైతన్య చనిపోయాడు, కానీ మన దృష్టిలో ఇంకా బతికే ఉన్నాడు. ఆ చైతన్య మన ప్లాన్ తెలుసుకునే లోపల వాడిని ఎక్కడున్నా పట్టుకుని ఫినిష్ చేయండి. ఆల్ రైట్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ర్యాలీలో జాయిన్ అవడానికి 18 గంటల టైం ఉంది. నువ్వు ఇక్కడ రావడం ఎవరు చూడలేదు కదా? లేదు బాస్, ర్యాలీ కావాల్సిన ఏర్పాట్లు జరిగిపోయాయి. అసలు నీ పేరు ర్యాలీ లిస్ట్ లో ఉందా? నా సంగతి వదిలే. సరే, జాగ్రత్తగా విను. ఈసారైనా ఒళ్ళు దగ్గర ఉంచుకుని పనిచేయి, లేదంటే మన ఇద్దరం ప్రమాదంలో పడతాం. అలాగే ఉంటాను. ర్యాలీ మొదలయ్యే దగ్గర నుంచి 13వ మైల్ రాయి దగ్గర ఎర్రమట్టి కొండలున్నాయి. అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు అడ్డదావలో అక్కడికి వచ్చేస్తాను. ముందు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపో. ఎవరు ఫాలో అవ్వకుండా చూసుకో.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సంతకం పెట్టండి. This is Raj Reddy reporting for Doordarshan News. Ladies and gentlemen, welcome to the Route Challenge 1991 Coast to Coast Rally. We will be bringing you a series of interviews with a cross-section of participants. And over to Mr. Shroff for a live interview. Hello. Hello, sir. How are you? Fine. Mr. Peter Gonsalves, meet your senior officer. Hello. దండం పెట్టు. ఈయన కరక్కాయల వీర జగన్నాథ శనక్కాయల సత్యభూపతి రంగనాథ రామసూర్య రంగవీర సభాపతి జయప్రకాష్ దేవ వెంకటపతిరాజు. ఇంత పేరు పిలిచే లోపుగా మనకే స్ఫూర్తి అవుతుంది. సో సింపుల్ గా రాజు అని పిలుస్తా. కుర్ర కుంక అక్కపక్షిలాగా ఏమిటా పిచ్చివాగుడు? నువ్వు ఇన్స్టిట్యూట్ వచ్చావా? అవును, మీకెలా తెలుసు? అదే సీనియారిటీ అంటే. మీ ఇన్స్టిట్యూట్ చవటలకి సీనియర్స్ ని అంటే నాలాంటి పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళని గౌరవించడం నేర్పరు. దట్ ఈస్ ది డ్రాబ్యాక్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూట్, ఇడియట్. డోంట్ కాల్ మీ రాజు, కాల్ మీ సార్. ఎస్ సార్. శాంతి, నో క్రాంతి. ఇక్కడ మీరు గోడసార్లు అనే విషయం ఎవరికీ తెలియదు. ఈ ర్యాలీలో కుకింగ్ స్మగ్లింగ్ చేస్తున్నాం. గ్యాంగ్ అని మీరు పట్టుకోవాలి. బీ కేర్ఫుల్, అండర్స్టాండ్? వాడికి చెప్పండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఉన్నారు. మీ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి సార్. ఈ కేసు నాకు వదిలేయండి. నేను నా ఇన్స్టిట్యూట్ బురోతో ఆ స్మగ్లర్ ముఠాని పట్టుకొని ఎలాగైనా మీకు పేరు సంపాదిస్తాను. కావాలంటే మీ పెన్షన్ ని ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని వడ్డీతో రామకోటి రాసుకోండి సార్, ప్లీజ్. నీ బతుక్కి నువ్వు నా రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నావా? అసాధ్యాల్ని సాధ్యం చేసే మాకు రిటైర్మెంటే లేదురా. రిటైర్మెంట్ నీలాంటి అర్భకులకి, ఏమి తాతగాని చవటలకి. ఎందుకంటే మీరు పుస్తకాల్లో అక్షరాల్ని బట్టి పట్టడం తప్ప ఏమీ చేయలేరు. అసలు నేనేమిటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, నాకెన్ని అవార్డులు రివార్డులు వచ్చాయి నీకేం తెలుసు? ఏం తెలుసు? నార్మల్స్ గా నన్ను ఫాలో మీ. సార్, నేను థియరీలో 12 పాయింట్స్ సంపాదించాను తెలుసా? థియరీ వేరు, ప్రాక్టికల్ వేర్రా. నీకు బొడ్డు కొయ్యక ముందు నేను ఈ ఫీల్డ్ లో యుద్ధ రంగంలో సైనికుల్లాగా పనిచేశాను. ఆ పోరాటాల్లో తగిలిన గాయాలు కావాలంటే చూడు. అది అపెండిసైటిస్ గుర్తులా ఉంది సార్. అంటే ఈ జన్మలో నువ్వు నిజాన్ని ఒప్పుకోవు, నా గొప్పతనాన్ని మెచ్చుకోవు. అయితే ఇక్కడున్న వాళ్ళలో అసలు స్మగ్లర్స్ ఎవరో చెప్పు. చెప్పు. అంతేగా, అటు చూడు, వాళ్ళే స్మగ్లర్స్. బాస్, వాళ్ళని చూస్తుంటే పోలీసు వాళ్ళలా ఉన్నారు. ఆఫ్ కోర్స్, వాళ్ళు పోలీసులే. వాళ్ళ మొహాలు చూస్తుంటే మనల్ని అనుమానిస్తున్నట్టుగా ఉంది. ఆఫ్ కోర్స్, వాళ్ళు మనల్ని అనుమానిస్తున్నారు. ఏం చేద్దాం బాస్? ఫాలో మీ. అలా చూడు. హాయ్ బేబీ. తోడెవరు లేరా? చూడు బేబీ, నీలాంటి స్వీట్ కోమరాంగులు పాల్గొనే ర్యాలీ కాదు ఇది. చాలా డేంజరస్, జాగ్రత్త. నో ప్రాబ్లం. నీకెటువంటి హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడుగు, మేం చేస్తాం. రాత్రైనా పగలైనా సరే అడ్జస్ట్ అవుతాం. Get lost, you buggers. As a lady, do you think you can win this rally? డెఫినెట్లీ. అన్ని రంగాల్లోనూ స్త్రీలే ఛాంపియన్స్ అని నిరూపిస్తాం. లేడీస్ అండ్ జెంట్లమెన్, అందరూ ఎదురు చూస్తున్న ర్యాలీ సిద్ధంగా ఉంది. ది గ్రేట్ రూట్ ఛాలెంజ్ 1991 కోస్ట్ టు కోస్ట్. ఇందులో పాల్గొనే పోటీదారుల కార్లకి మార్గ మధ్యంలో ఏదైనా అవాంతరం కలిగితే మీతో కూడా వస్తున్న రిపేర్ ట్రక్ లోని మెకానిక్స్ ని సంప్రదించండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా ఉండాలి. మోరోవర్, మన బిగ్ బాస్ నుంచి ఇప్పుడే ఆర్డర్స్ వచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఆపరేషన్ స్టేజ్ 1కి చేరాలి. అండర్స్టాండ్? యా.
ఎప్పుడు చూసినా తాగుడు నువ్వును. బాసు అదిగో అక్కడ చూడు. AHV 505 స్పీడ్గా పోనీ. నువ్వా? నువ్వింకా జైల్లోనే ఉన్నావు అనుకున్నాను. ఇక్కడికెలా? ఆయన కూని కొరికి ర్యాలీలేం పని? పద్మిని, ముందు నేను చెప్పేది విను. నేను అసలు జైలుకి... స్టాప్. నీ కట్టుకథలన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు. గెట్ లాస్ట్. లేకపోతే నువ్వు జైలు నుంచి పారిపోయించిన విషయం వెంటనే రిపోర్ట్ చేస్తాను. పద్మిని, ముందు నేను చెప్పేది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా? హలో, ఇక్కడ చూడండి, అలా చేస్తున్నాడు. ఏం మిస్టర్? సార్, ఏమీ లేదు సార్, మీరు వెళ్ళండి. ఓ హలో హలో, ధర్మ స్పీకింగ్. ఓవర్. హలో హలో, ఆ చైతన్య గాడు బ్రతికే ఉన్నాడు. మాతో పాటు ర్యాలీలో తిరుగుతున్నాడు. ఓవర్. పద్మిని మాట లేదట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. బాస్, చాణక్యం లాంటి ఐడియా వచ్చింది. ఏంటి? సినిమాలలో లాగా పాట పాడు. పాట? చారుశీల కోపమేళ మనకేలా గోల మందారమాల మా పటేళ. ఓహో పిల్ల సుభానల్లా రాగల్లో విరాగాల. మిసమిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక. కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక. ఓహో లైల ఓ చారుశీల కోపమెల్ల మనకేలా గోల మందారమాల మా పటేళ. విశాఖలోను నేను వసంతమే ఆడాల. హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా. వివాహపు పొత్తుల్లోనే వివాదమా ఓ బాల. వరించిన వలపుల్లోనే విరించిన రాయాల. అంద చల్దాల అతివల్లో నా కోపమే రూపమా. కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా. చాలే బాలని ఛాఛీల సంధ్యారాగాలాపన. ఓహో లైల ఓ చారుశీల కోపమెలా మనకేలా గోల మందారమాల మా పటేళ. ఓహో పిల్ల సుభానల్లా సరాగల్లో విరాగాల.
మిస వయస్సు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెద్దవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక జపించిన మంత్రం నీదే తపించిన స్నేహంలో ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో చెలి సఖి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో ఇది కథ అన్నీ తెలిసి చమిల్చవే ప్రాయంతో కళ్ళ బేరాలకొచ్చాకైనా కాకలే తీరవా నేను మార్చేసి పాహి అన్నా కేకలే ఆపవా చాలించి గోల ప్రేమిస్తున్న ఘాటుగా ఓహో లైల ఓ చారు శీల కోపమేళ్ళ మనకేళ్ళ గోల మందారమాల మా పటేళ్ళ ఓహో పిల్ల సుబానల్లా కళాగల్లో విరాగారా ఓర మిస మిస వయసు రుసరుసల దరువుల గుసగుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలికల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైల ఓ చారశీల కోపమేలా మనకేళ్ళ గోల మందారమాల మా పటేళ్ళ. మీ చేతకానితనం వల్లే చైతన్య తప్పించుకుని ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ వాడు ఆ పద్మిని చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో అర్థం కావట్లేదు. సరే ఓ పని చేయండి, దారిలో లాంచీలా పేరే ఒకటి ఉంది, అక్కడ చైతన్యం చంపి సముద్రంలో విసిరేయండి. షూర్. మరో విషయం ఏమిటి చెప్పండి. వాడిని చంపేలోపు వాడి దగ్గరున్న మన ఫోటోగ్రాఫ్ సంపాదించండి. మైండ్ యూ, పద్మినికి ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. ఓకే. పద్మిని, నువ్వా ఇక్కడ కూడా దాపరించావా? పద్మిని ప్లీజ్ నా మాట విను, పొరపాటు పడుతున్నావు. ముందు నీ కార్ నేను అర్జెంటుగా చెక్ చేయాలి. దీంట్లో నా జీవితానికి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి. నో, నువ్వు చెప్పేదంతా నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. నా మాట నమ్ము. ట్రై టు అండర్స్టాండ్. సారీ, లీవ్ మీ అలోన్. చూడు, ఎక్కడ్రా ఫోటోలు? ఏ ఫోటోలు? ఏ ఫోటోలో తెలియవంటరా? ఎవరా మీరంతా? తీరా నిన్నేరా? ఏ ఫోటోలు? ఆ ఫోటోలే. తీరా. నా దగ్గర ఏ ఫోటోలు లేవని చెప్తున్నానుగా. తీరా త్వరగా తీరా.
మేము ఇప్పుడే పడాలా? మెల్లగా మెల్లగా. అయ్యో ఓకే. నువ్వు నాకేం జరగవు. ఇదంతా నా వల్లే జరిగింది. ఐమ్ సారీ. సారీ సారీ అట సారీ. ఇదొకటి దొరికింది అన్నిటికీ తప్పించుకోవడానికి ఫ్యాన్సీగా. ఈ సారీలు గిర్రీలు చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించవు తెలుసా? ఒక్కళ్ళ ఇద్దరా? 7 నన్ను అటాక్ చేస్తుండే ఏం చేయను? ఆఫ్టర్ ఆల్ నేను కారు మెకానిక్ ని తెలుసా? ఏమీ తెలియని నా ప్రాణ స్నేహితుడిని క్రూరంగా చంపారు. ఆ నేరం నా మీద మోపి నన్ను జైలుకి పంపారు. నేను అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు. ఈ పద్మ వ్యూహం నుంచి తప్పించుకోవడానికి నాకున్నది ఒకటే ఒక మార్గం. 3 కారు నంబర్లు, అవి కూడా రౌడీ వెద. ఫోటోగ్రాఫ్స్. వాళ్ళు ఫోటోల గురించి అడిగారు కదా. నువ్వు బాగున్నావా? వస్తా. చూడు, ఇది మామూలు విషయం కాదు, నా జీవితానికి సంబంధించింది. తెలుసా, నేను చావుతో పోరాడుతుంటే నువ్వు బ్రతికించావు. అది సహజం. కానీ నేను ఇన్నాళ్ళు అహంభావంతో కళ్ళు తెలియకుండా ప్రవర్తించాను. ఎవరి అండదండలు లేకుండా జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ ఇప్పుడే ఊహాలోకం నుంచి వచ్చి ప్రపంచాన్ని చూస్తున్నా. నాకు నానే తోడుండాలని నిజాన్ని గ్రహించాను. నాకు తెలిసి నేను ఎలా ఇన్సల్ట్ చేశానో, కానీ ఇది మాత్రం నిజం. నీతో కలిసి జీవితాంతో నడిచే అవకాశాన్ని నాకే. బిలీవ్ మీ. ఈడుగోల పాట పేరు జోల ఊగుతోంది బాల యౌవనాల డోల. నీవు వేణువైతే నేను ఊపిరవుతా. మోగాలి ఎదలో ఈల మోహాల సరిరాగాల. Be happy, happy all the time. 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 ఏదో సాగింది చిలిపి కథ, ఓటమి గెలుపైన వలపు కథ. కునుకే రాకున్న కనుల కథ, కుడికే పరువాల
పడుచు కదా పూసేటి వేసంగి పూరేకులో రాస్తాను నీ పేరు తేనెలతో పెన్నేటి సుకమ్మ తీరాలలో వేస్తాను పాదాలు నీ జతలో పాషాణమైపోకు వైఢూర్యమా పాపయుడు గోల పాట పేరు జోల ఊగుతోంది బాల యవ్వనాల డోలా ఆటే కారాదు బ్రతుకు సుమా అతికే మనసంటూ లేదు సుమా చేతులు కలిపింది చెలిమి సుమా ఎగిరే నా ప్రేమ పావురమా ఆనాటి స్నేహాల వాకిళ్ళలో ఈనాడు వేచేను దోసిలితో కాలాలు దాటాను కౌగిళ్ళలో స్వర్గాలు చూడాలి నీ ఒడిలో చిలనీయు కాబోకు శృంగారమా పాపయుడు గోల పాట పేరు జోల తూగుతోంది బాల యవ్వనాల డోల నీవు వేణువైతే నేను ఊపిరవుతా మోగాలి ఎదలో ఇలా మోహాల సలిరాగాల